Hi friends, welcome to your Guru channel. Indira Gandhi National Open University గ్రాడ్యుయేషన్ సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ ఇగ్నో వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇగ్నో యొక్క వెబ్సైట్ అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈ ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రెండు రకాల లెర్నింగ్ ప్రాసెస్ అంటే అడ్మిషన్స్ని ఆఫర్ చేస్తుంది. అది జనవరిలో ఓడిఎల్ ప్రోగ్రామ్ అని, జూలైలో ఓఎల్ ప్రోగ్రామ్ అని. ఓడిఎల్ ప్రోగ్రామ్ అంటే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ అని, జూలైలో ఆఫర్ చేసే కోర్స్ వచ్చి ఆన్లైన్ లెర్నింగ్. ఇప్పుడు జనవరి కాబట్టి జనవరిలో ఓడిఎల్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా చూస్తున్నాం. దీని యొక్క ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ జనవరి 2024కి సంబంధించిన అప్లికేషన్స్ని మనం ఆన్లైన్లో ఫిల్ చేయడానికి, అదే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఏ విధంగా చేయాలనేది చూస్తాం. ఇప్పుడు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి జనవరి 31. ఇప్పుడు మనం ఇగ్నో యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, వెల్కమ్ టు అడ్మిషన్ పోర్టల్ ఫర్ ఓడిఎల్ ప్రోగ్రామ్ జనవరి 2024 అడ్మిషన్ సర్కిల్ అని వస్తుంది. ఇక్కడ మీరు దేనికి అడ్మిషన్ అవ్వాలనుకుంటున్నారు ఏమిటనేది మనం చూసినట్లయితే ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ అన్న చూడండి, పైన మనం మెనూలో చూసినట్లయితే హోమ్, రీజనల్ సెంటర్స్, అడ్మిషన్ ఫీక్, తర్వాత ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేసినప్పుడు మీరు ఏ కోర్సెస్ అయితే చేయదలుచుకున్నారో ఆ కోర్సెస్ అన్నీ కూడా, ఓడిఎల్ సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా డ్యూరేషను, దాని వివరాలు, ఆ కోర్స్ నేమ్ వివరాలన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం. ఈ కోర్సెస్ అన్నీ కూడా జనవరి 2024 సెషన్లో ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ కోర్స్ చేయగలరు, ఎన్ని కోర్సులని కూడా ఆఫర్ చేస్తుంది ఇగ్నో. ఈ కోర్సులో మీ కోర్సు ఏమున్నది ఏమిటి అనేది చూసుకోవడానికి మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ చూడండి సెర్చ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ సెర్చ్ ప్రోగ్రామ్ మీద మీరు ఏ కోర్సు అయితే చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఆ డిగ్రీ యొక్క ఇచ్చారనుకోండి. సపోజ్ నేను బిఎస్సీ అని ఇచ్చాను, చూడండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ కోర్సుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి రీడ్ మోర్ ఉంటుంది. రీడ్ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన వివరాలు డీటెయిల్డ్గా మనకి ఇక్కడ వీరు వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్టడీ చేసుకోండి. ఇక ఈ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్లో మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ వివరాలన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, లాస్ట్ డేట్ వచ్చి 31 జనవరి. ఇక్కడ వీరు ఈ ఇగ్నోలో చేసిన వారికి స్కాలర్షిప్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఈ వివరాలన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం ఈ కోర్సు అంటే PGDHHM, PGDGM, PGDMCH, PGDHIVM, DNA, PGCMDM ఈ కోర్సులు చేయవలసిన వాళ్ళు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్ వేరే పేజ్ చేంజ్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సేమ్గానే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీస్ చూసినట్టయితే ఈ వివరాలు మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేయడం చూసినట్లయితే ఫస్ట్ టైం కానీ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. అదే విధంగా చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఓన్ ఈమెయిల్, మొబైల్ నెంబర్. మీ సొంతంగా మీరు ఉపయోగించే ఈమెయిల్ని, మొబైల్ మాత్రమే ఉపయోగించాలి. ఎవరిది ఇంకొకరిది ఉపయోగించడానికి వీల్లేదు. అదేవిధంగా యూజర్ నేమ్ 8 నుంచి 16 క్యారెక్టర్ల మధ్యలో ఉండాలి. అదేవిధంగా
పాస్వర్డ్ వచ్చి 8 నుంచి 16 క్యారెక్టర్లు ఉండాలి, ఆల్ఫాబెటికల్ ఉండాలి, న్యూమరికల్ ఉండాలి. ఇవన్నీ కూడా మిక్స్ చేసి మీరు పాస్వర్డ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీకు యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడ క్యాప్చాని ఫిల్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియోని, నా ఛానల్ని కూడా వాచ్ చేయండి. ఇక మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసే ముందుగా మీరు దగ్గరగా ఉంచుకోవాల్సింది ఏమిటంటే మీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, అది కూడా 100 KB ఉండాలి. మీ సిగ్నేచర్ కూడా 100 KB ఉండాలి. రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఈ స్కాన్డ్ కాపీస్ 200 KB వరకు ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ వాటి ఉంటే అవి 200 KB వరకు స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి. జేపీజీ ఇమేజెస్, తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, SC ST OC ఇటువంటి వారు, OBC వారు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఫీజు తప్పనిసరిగా ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ వివరాలు కానీ దగ్గరగా అందుబాటులో మీరు ఉంచుకోవాలి. ఇట్ ఈస్ నెసరీ టు స్కాన్ డాక్యుమెంట్ ఫ్రమ్ యువర్ ఒరిజినల్స్ మాత్రమే స్కాన్ చేసి సేవ్ చేసుకుని మీరు ఉంచుకోవాలి. అంతే తప్ప జిరాక్స్ కాపీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాన్ చేసి జిరాక్స్ కాపీస్ని కానీ, అటెస్టెడ్ కాపీస్ని కానీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయకూడదు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు, క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్ అండ్ రిఫండ్ ఫీజు కానీ చూసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి నాన్ రిఫండబుల్గా ఉంటుంది. చూడండి, అదే చెప్తున్నా, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ షాల్ బి చార్జ్డ్ అలాంగ్ విత్ ద ప్రోగ్రామ్ fee of first semester year at the time of admission. If student applied for cancellation of application, admission and refund of fee, the refund request will be considered as per the university policies under. ఎప్పుడు మీకు రిఫండ్ చేయవలసిన చేస్తారు వీరని చూస్తున్నది బిఫోర్ కన్ఫర్మేషన్ ఆఫ్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ బిఫోర్గా మీరు ఫుల్ ప్రోగ్రామ్ ఫీ పెయిడ్ షాల్ బి రిఫండెడ్. ప్రోగ్రామ్ అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వకుండానే మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే పూర్తిగా రిఫండ్ చేస్తారు. ఒకవేళ అడ్మిషన్ మీకు కన్ఫర్మ్ అయింది అనుకోండి, వితిన్ 15 days ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ అడ్మిషన్, 15 రోజుల్లో మీకు కన్ఫర్మేషన్ అయిన 15 రోజుల్లో కానీ మీకు ఫీ రిఫండ్ కావాలనుకుంటే అప్పుడు ఆఫ్టర్ రిఫండ్ డిడక్ట్ 500 రూపీస్ తగ్గించి ఇస్తారు. 16 to 90 days అయితే 1000 రూపీస్, 90 days ఆఫ్ కన్ఫర్మేషన్ అడ్మిషన్ అయితే ఏ విధంగా మీకు ఒక పైసా కూడా రిటర్న్ ఇవ్వడం జరగదు. ఇది ఈ విధంగా మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, మీరు కొత్తగా ఇగ్నోలో అడ్మిట్ అవుతారని అనుకున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. చూడండి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. యూజర్ నేమ్ అంటే లాగిన్ అంటే 8 నుంచి 16 లెటర్స్ ఉండాలి. ఇవి స్మాల్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ కూడా ఉండొచ్చు. అప్లికెంట్ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ మీరు టైప్ చేయవలసి ఉంటుంది. అప్లికెంట్స్ యొక్క ఈమెయిల్, వర్కింగ్ ఈమెయిల్ ఇక్కడ చేయాలి. అదేవిధంగా ఈ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేయాలి మరలా. అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చి 16 ఉండాలి. అదేవిధంగా ఈ పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. మీరు మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. తిరిగి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఫిల్ చేసి రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు రిజిస్టర్ అవుతారు. ఆ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, రిజిస్టర్ యూజర్ లాగిన్ అని ఉంది కదా హోమ్ పేజీలో. ఇక్కడ రిజిస్టర్ మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఫిల్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇగ్నోకి సంబంధించి ODL ప్రోగ్రామ్ అంటే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ జాన్యువరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఇగ్నోకి సంబంధించి ఈ ODL ప్రోగ్రామ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏమిటనే వివరాలు డీటెయిల్గా చూద్దాం. అంతవరకు బాయ్.